హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఆగస్టు 26 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. భారతదేశ చరిత్రను దృష్టిలో ఉంచుకుని ఉల్గులన్ లేదా గ్రేట్ టుమల్ట్ అనేది క్రింది వాటిలో దేనిని వర్ణిస్తుంది? ఈ క్వశ్చన్ ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్ అండి. 2020 ప్రిలిమ్స్లో దీనిని అడగడం జరిగింది. ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇచ్చారు. లాస్ట్ క్లాస్లో మనము ఈ ఉల్గులన్ లేదా గ్రేట్ టుమల్ట్ అనే పదం గురించి డిస్కస్ చేయడం జరిగింది. బిర్సా ముండా గారి 150వ జయంతి ఉత్సవాలకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజెట్ని విడుదల చేసింది. సో ఆ కంటెక్స్ట్లో మనము ఈ క్వశ్చన్ని డిస్కస్ చేసాం. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఈ ఉల్గులన్ లేదా గ్రేట్ టుమల్ట్ అనేది 1899 నుంచి 1900 మధ్య బిర్సా ముండా తిరుగుబాటు గురించి తెలియజేస్తుంది. ఇది జార్ఖండ్లోని ముండా తెగకు చెందిన గిరిజనులు బ్రిటిష్ జమీందారీ వ్యవస్థ మీద చేసిన పోరాటానికి సంబంధించి, ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు జమీందారీ వ్యవస్థను తీసుకురావడం వ్యతిరేకిస్తూ గిరిజనులు తమ భూమి హక్కుల కోసం పోరాడడం మనము ఈ ముండా తిరుగుబాటులో చూడవచ్చు. సో దీనినే మనము ఉల్గులన్ లేదా గ్రేట్ టుమల్ట్ అని కూడా పిలుస్తారు. సో ఆన్సర్ ఏమవుతుంది అండి? 1899 to 1900 బిర్సా ముండా తిరుగుబాటు. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, నిషేధిత ప్రసంగాలకు ప్రాథమిక హక్కులు వర్తించవు. ఈ ఆర్టికల్ రైట్ టు స్పీచ్ గురించి మరియు దానికి సంబంధించిన రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ గురించి వివరిస్తూ, నిషేధిత ప్రసంగాలకు మరియు అవతలి వ్యక్తి యొక్క ప్రతిష్టకు భంగం కలిగించేలాగా అపహాస్యం చేస్తూ చేసే వ్యాఖ్యలకు ప్రాథమిక హక్కులు వర్తించవు అని సుప్రీంకోర్టు పేర్కొనడం చూడవచ్చు. ఇది మనకి పాలిటీలో ఇంపార్టెంట్. సెకండ్ వన్, ఉద్వాసన బిల్లులో వైరుధ్యాలెన్నో. ఈ ఆర్టికల్ ఇటీవల ప్రభుత్వం తీసుకువచ్చిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి ఆ బిల్లు యొక్క కీలక అంశాలను వివరించడం జరిగింది. ఇది మనకి గవర్నెన్స్లో ఇంపార్టెంట్ అండి. థర్డ్ వన్, భారత్ అమెరికా మధ్య ట్రంప్ పెట్టిన మరో చిచ్చు. ఈ ఆర్టికల్ ఇటీవల క్షీణిస్తున్న భారత్ మరియు అమెరికా సంబంధాల గురించి అండ్ రీసెంట్గా ట్రంప్ భారత నూతన రాయబారిగా సెర్గియో గోర్ అనే అత్యంత వివాదాస్పదమైన వ్యక్తిని నియమించడం గురించి వివరించడం జరిగింది. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ వన్, ఏఐతో బ్యాంకింగ్లో మార్పులు వస్తాయి. ఈ ఆర్టికల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బ్యాంకింగ్ రంగంలో వచ్చే మార్పుల గురించి అండ్ ఫ్యూచర్ బ్యాంకింగ్ సిస్టమ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది వివరించడం జరిగింది. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్ అండి. ఫిఫ్త్ వన్, ఉత్పాదకతను హరిస్తున్న ఉష్ణోగ్రతలు. ఈ ఆర్టికల్ భూతాపం పెరగడం కారణంగా ప్రొడక్టివిటీ ఏ మేరకు కోల్పోతున్నాము అనేది కొంత గణాంకాల సహా వివరించడం జరిగింది. ఇది మనకి ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. నిషేధిత ప్రసంగాలకు ప్రాథమిక హక్కులు వర్తించవు, ఇన్ఫ్లుయెన్సర్ల కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య. ఈ ఆర్టికల్ ప్రాథమిక హక్కుల గురించి, ముఖ్యంగా రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి వివరించడం జరిగింది. ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మనకి రాజ్యాంగం కల్పించింది. అయితే ప్రాథమిక హక్కులు ఎప్పుడు కూడా అబ్జల్యూట్ కావు, అవి సంపూర్ణం కావు. వాటి మీద కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఈ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మీద రెస్ట్రిక్షన్స్ అనేవి ఆర్టికల్ 19 క్లాజ్ 2లో చాలా క్లియర్గా రాజ్యాంగంలో మెన్షన్ చేసి ఉన్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కేసులో సుప్రీంకోర్టు ప్రస్తావిస్తూ, వ్యాపార మరియు నిషేధిత ప్రసంగాలు ప్రాథమిక హక్కుల పరిధిలోకి రావు అని పేర్కొనడం చూడవచ్చు. ఈ కేసు యొక్క కంటెక్స్ట్ మనం చూస్తే, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, ఒక 5గురు ఇన్ఫ్లుయెన్సర్స్ తమ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ దివ్యాంగులు మరియు అరుదైన జన్యు వ్యాధులతో బాధపడుతున్న వారిని అపహాస్యం చేసేలాగా వారు ఆ పాడ్కాస్ట్లో వ్యాఖ్యానించడం, దివ్యాంగుల యొక్క వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వారు మాట్లాడడం అక్కడ చూడవచ్చు. సో ఈ కేసులో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం దివ్యాంగులు, అరుదైన జన్యుపరమైన రుగ్మతలతో బాధపడుతున్న వారిని అపహాస్యం చేసేలా మాట్లాడిన 5గురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తమ షోలలో మరియు పాడ్కాస్ట్లలో బేషరతుగా క్షమాపణలు ప్రసారం చేయాలి అని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించడం ఇక్కడ చూడవచ్చు. అలానే వీరికి జరిమానా విధించే అంశాన్ని కూడా తదుపరి విచారణ సమయంలో పరిశీలిస్తామని ధర్మాసనం వెల్లడించింది. ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్తుందండి? రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది కంప్లీట్గా ఇష్టానుసారం వ్యవహరించడం కాదు, దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి,
ఆర్టికల్ 19 క్లాస్ 2లో మెన్షన్ చేసిన రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ మనం చూస్తే సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ అంటే దేశ భద్రతకు సంబంధించి, అలానే పబ్లిక్ ఆర్డర్ దానిని డిస్టర్బ్ అయ్యే విధంగా వ్యాఖ్యానాలు చేయకూడదు, అండ్ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు ధిక్కారణకు పాల్పడకూడదు, అండ్ ఇన్సైట్మెంట్ టు అన్ అఫెన్స్ అంటే నీ మాటలు మరియు వ్యాఖ్యల ద్వారా అవతలి వ్యక్తులు క్రైమ్ కి చేసే విధంగా నువ్వు వాళ్ళని ప్రోత్సహించకూడదు, అండ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ స్టేట్స్ విదేశాలతో ఉండే సత్సంబంధాలను దెబ్బతీసే విధంగా ఉండకూడదు, అండ్ డీసెన్సీ ఆర్ మొరాలిటీ అంటే తమ మాటలు డీసెంట్ గా ఉండాలి, అవతల వ్యక్తులను బాధ పెట్టే విధంగా కానీ లేదా వల్గర్ గా ఇమ్మోరల్ గా ఇక్కడ ఉండకూడదు. సో డీసెన్సీ ఆర్ మొరాలిటీ ఈ కేసుకు వర్తిస్తుంది. అలానే డిఫేమేషన్ అవతల వ్యక్తి యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కూడా మన వ్యాఖ్యలు ఉండకూడదు. ఇది కూడా ఈ ప్రస్తుతం యొక్క ఇన్ఫ్లుయెన్సర్స్ కేసుకి వర్తిస్తుంది. ఇన్ఫ్లుయెన్సర్స్ కేసులో ఈ రెస్ట్రిక్షన్స్ వర్తిస్తున్నాయి కాబట్టి ప్రాథమిక హక్కులు వారికి వర్తించవు అని సుప్రీంకోర్టు పేర్కొనడం చూడవచ్చు. సోవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా కూడా మనకి ఒక రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ గా చెప్పవచ్చు. అంటే దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు ఉండకూడదు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ వివిధ వర్గాల వారిపై వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని సూచించింది. ఈ ఒక్క ఉదంతానికే దీనిని పరిమితం చేయకుండా భవిష్యత్తులో ఇలాంటి సవాళ్లను దృష్టిలో పెట్టుకుని సోషల్ మీడియాలో ఇలాంటి వాటిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలు తీసుకురావాలి అని, అంటే కొన్ని గైడ్ లైన్స్ ని రూపొందించాలి అని సుప్రీంకోర్టు ఆదేశించడం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పీఎం సీఎంలు జైలు నుంచి పాలిస్తారా, విలువల స్థాయి పెంపునకే రాజ్యాంగ సవరణ బిల్లు. ఈ ఆర్టికల్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు గురించి. ఈ బిల్లు మీద విపక్షాలు చేస్తున్న ఆందోళనల మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు స్పందించడం చూడవచ్చు. ఇందులోని కీ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. హోంమంత్రి అమిత్ షా గారు మాట్లాడుతూ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు మరియు మంత్రులు జైళ్ల నుంచి ప్రభుత్వాలను నడపవచ్చా, కారాగారాలను కార్యాలయాలుగా మార్చుకుని పీఎం సీఎం పరిపాలించడం ప్రజాస్వామ్యానికి శోభనిస్తుందా అని ప్రశ్నించడం మనం చూడవచ్చు. ఇలాంటి వాటిని అరికట్టడానికే ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకువచ్చామని, ఈ బిల్లు ద్వారా తీవ్రమైన నేరాభియోగాలను ఎదుర్కొంటున్న వారు జైలుకు వెళ్లి 30 రోజుల లోపు బెయిల్ పొందలేకపోతే వారిని పదవిలోంచి దించేందుకే ఈ బిల్లును రూపొందించడం జరిగింది అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ బిల్లు మీద విపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. విపక్షాలు ఏం చెప్తున్నాయి, ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ప్రభుత్వాలను కూల్చడానికే ఈ బిల్లును తీసుకువచ్చారు అని విపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. అయితే దాని మీద స్పందిస్తూ ఒక వ్యక్తి జైలుకు వెళ్లినంత మాత్రాన ప్రభుత్వాలు కూలిపోవు అని అమిత్ షా గారు చెప్పడం ఇక్కడ చూడవచ్చు. అలానే మంత్రులు, ముఖ్యమంత్రులపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు నమోదు చేస్తే హైకోర్టులు, సుప్రీంకోర్టులు చూస్తూ ఊరుకోవు అని, బెయిల్ రాకపోతే మాత్రమే పదవిని వదులుకోవాల్సి వస్తుంది అని ఆయన స్పష్టం చేశారు. కేసు కారణంగా ముఖ్యమంత్రి తన పదవిని కోల్పోయినా వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి సభలో మెజారిటీ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కొనసాగుతుంది అని, ఒక వ్యక్తి జైలుకు వెళ్లినంత మాత్రాన ఆటోమేటిక్ గా ప్రభుత్వం కూలిపోయేంత పరిస్థితి రాదు అని ఆయన ఇక్కడ వ్యాఖ్యానించడం చూడవచ్చు. 5 ఏళ్లకు మించి శిక్ష పడడానికి అవకాశం ఉన్న తీవ్రమైన కేసుల్లో మాత్రమే పదవి నుంచి దిగాల్సి వస్తుంది అని, తప్పితే చిన్న చిన్న కేసులకు ఇది వర్తించదు అని కూడా ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా ఎవరైనా ప్రజాప్రతినిధికి ఏదైనా కేసులో 2 ఏళ్లకు మించి శిక్ష పడితే వారి పదవి దానంతటా అదే రద్దు అవుతుంది. ఉన్నత న్యాయస్థానాలలో ఉపశమనం లభిస్తే మాత్రమే సభ్యత్వ పునరుద్ధరణ జరుగుతుంది. అంటే ప్రజాప్రతినిధులు ఏదైనా కేసులో 2 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తే వారి అభ్యర్థిత్వం రద్దవుతుంది. అలానే అతను ఉన్నత న్యాయస్థానాలలో తిరిగి ఉపశమనం పొందితే, అంటే అతని మీద విధించిన శిక్షను రద్దు చేస్తే ఆటోమేటిక్ గా మళ్ళీ అతని యొక్క అభ్యర్థిత్వం అనేది పునరుద్ధరించబడుతుంది. అంటే తిరిగి అతను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ అవడానికి అవకాశం ఉంటుంది. అంటే మళ్ళీ పదవిని పొందడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది అని ఆయన స్పష్టం చేశారు. బెయిల్ పొందిన వెంటనే కూడా న్యాయకులు తమ పదవులను స్వీకరించవచ్చు అని, జైల్లో ఉన్నప్పుడు మాత్రమే అక్కడి నుండి పాలన కొనసాగించకూడదు అనే ఉద్దేశంతోనే ఈ బిల్లును తీసుకురావడం జరిగింది అని హోంమంత్రి అమిత్ షా గారు స్పష్టం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 30 రోజుల లోపు బెయిల్ వచ్చేస్తే అతను పదవిని కోల్పోవడానికి అవకాశం లేదు. ఓకే, వెల్ అండ్ గుడ్. లేదు, 40 రోజులకు బెయిల్ వచ్చిందనుకోండి, 41వ రోజు మళ్ళీ అతను పదవిని కొనసాగించవచ్చు. ఓన్లీ ఈ మధ్యలో ఉండే 10 రోజులు మాత్రం అతను పదవిలోంచి దిగాల్సి వస్తుంది. సో ఈ విధంగా 130వ రాజ్యాంగ సవరణ బిల్లులోని కొన్ని కీలక అంశాలను ఆయన స్పష్టం చేయడం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఉద్వాసన బిల్లులో వైరుధ్యాలు ఎన్నో,
ఈ ఆర్టికల్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు గురించి వివరించడం జరిగింది. అందులోని కీ ప్రొవిజన్స్ తో పాటు సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో ఇచ్చిన గైడ్ లైన్స్ మరియు ఈ రెండిటికి మధ్య ఉన్న పారాడాక్స్ గురించి ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది. అలానే ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లులోని కీలక ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని హైలైట్ చేయడంతో పాటు వే ఫార్వర్డ్ కూడా ఇక్కడ మనం చూద్దాము అండి. ఈ 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లులోని కీ ప్రొవిజన్స్ మనము చాలా క్లాసెస్లో డిస్కస్ చేశాము. ముఖ్యంగా దీని ప్రకారం 5 ఏళ్లు మరియు అంతకు మించి జైలు శిక్ష పడేంత నేరానికి పాల్పడిన ఆరోపణలతో నెల రోజుల పాటు ఎవరైనా ప్రజాప్రతినిధి జైలులో నిర్బంధించబడితే ఆ వ్యక్తిని పదవి నుంచి తప్పించవచ్చు అని ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లులో కీలక ప్రొవిజన్. అయితే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ కు ఈ ప్రొవిజన్ కొంత వైరుధ్యంగా ఉంది. సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో ఏం చెప్పిందండి, 7 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉన్న కేసులలో మాత్రమే నిందితుల అరెస్టు తప్పనిసరి అని, మిగిలిన సందర్భాలలో తప్పనిసరి కాదు అని సుప్రీంకోర్టు పేర్కొంది. లాస్ట్ 1 డెకేడ్ నుంచి కూడా ఇవే ప్రొవిజన్స్ ఫాలో అవుతూ వస్తున్నారు. ఈ అర్నేష్ కుమార్ కేసులోని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే మనము సిఆర్పిసిలో సెక్షన్ 41A చేర్చడం జరిగింది. ఈ సెక్షన్ 41A ప్రకారం తీవ్రమైన నేరాలు, ముఖ్యంగా 7 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జైలు శిక్ష పడే వాటికి మాత్రమే అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులను అరెస్టు చేయాలి, మిగిలిన వారికి నోటీసులను జారీ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా 2023లో ఈ సిఆర్పిసిని రీప్లేస్ చేస్తూ బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక్ సురక్షా సంహితని తీసుకురావడం జరిగింది. ఇందులో కూడా సెక్షన్ 35లో సేమ్ అంశాన్ని పొందుపరచడం మనం చూడవచ్చు. బట్ 130వ రాజ్యాంగ సవరణ బిల్లులో ఇక్కడ కాలపరిమితి అనేది 5 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ శిక్ష విధించబడే అవకాశాలున్న నేరాలకు సంబంధించి ఇక్కడ కాంట్రాడిక్షన్ మనం చూడవచ్చు. ఈ రెండు ప్రొవిజన్స్ మధ్య ఉన్న పారాడాక్స్ ఇక్కడ కన్ఫ్యూజన్ కి కారణమవుతుంది. అయితే ఈ 5 years పీరియడ్ అనేది మనకి లా కమిషన్ రికమెండేషన్ ఆధారంగా మనం చూడవచ్చు. లా కమిషన్ 2014 ఫిబ్రవరిలో ఒక రిపోర్ట్ ని ఇవ్వడం జరిగింది. ఇందులో ఈ 5 years మరియు అంతకంటే ఎక్కువ శిక్ష విధించబడిన కేసులలో ప్రజాప్రతినిధులు తమ పదవిని కోల్పోవాల్సి ఉంటుంది అని సూచించడం మనం చూడవచ్చు. అయితే లా కమిషన్ కంటే కూడా సుప్రీంకోర్టు హయ్యర్ అథారిటీ బాడీ కాబట్టి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లులో 5 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ కాల పరిమితిని తీసుకుంటారా, లేదా 7 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాల పరిమితిని ప్రామాణికంగా తీసుకుంటారా అనేది చూడాలి. ఇది ఒక పారాడాక్స్, అంటే వైరుధ్యం. ఇలాంటిది మరొకటి మనం చూద్దాము. ఆర్టికల్ 14 మనకి రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి కూడా సమానత్వపు హక్కుని కల్పించింది. అతను రాజకీయ నాయకుడా, ప్రజాప్రతినిధా, సామాన్యుడా అనేది పక్కన పెట్టి అందరికీ కూడా సమానత్వపు హక్కుని కల్పించింది. అయితే ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం 48 గంటల పాటు రిమాండ్లో ఉన్న ప్రభుత్వోద్యోగి 6 నెలల పాటు సస్పెన్షన్ కి గురి అవుతారు. ఆ తర్వాత దాని మీద సమీక్ష జరుగుతుంది. కానీ ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రజాప్రతినిధులకు సుమారు 30 రోజుల పాటు గడువు ఇస్తుంది. 31వ రోజు మాత్రమే అతను పదవిని కోల్పోవాల్సి ఉంటుంది. అంటే ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు 107వ రాజ్యాంగ సవరణ చట్టంగా మారితే ఆర్టికల్ 14ని వైలేట్ చేసినట్టు అవుతుంది. అండ్ వన్ మోర్ ఇష్యూ మనం ఇక్కడ చూస్తే 30 రోజుల పాటు మనకి ప్రజాప్రతినిధి నిర్బంధించబడితే 31వ రోజు అతను పదవి కోల్పోతాడు. మరి మిగిలిన 30 రోజుల పాటు పరిపాలన ఎవరు చేస్తారు, అతని డెసిషన్స్ ఎవరు తీసుకుంటారు? సో ఇలాంటి ఇష్యూస్ కూడా ఈ బిల్లులో స్పష్టంగా లేవు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక రాష్ట్రం యొక్క హోంమంత్రిని అరెస్ట్ చేశారనుకుందాము. అదే టైంలో ఒక మత కల్లోల పరిస్థితి కానీ, లా అండ్ ఆర్డర్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ సిచ్యువేషన్ కానీ ఏర్పడినప్పుడు ఇమ్మీడియట్ గా డెసిషన్ తీసుకోవాల్సిన మంత్రి జైలులో ఉంటే మరి ఎవరు ఆ పరిపాలనకు సంబంధించిన బాధ్యతను వహిస్తారు అనేది ఇక్కడ ప్రశ్నగా మిగిలిపోయింది. అలానే ఇంకొక కేస్ స్టడీ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. 30 రోజుల పాటు ఆయన జైలులో ఉన్నారు. 31వ రోజు పదవి కోల్పోయారు. ఇమీడియట్ గా రాష్ట్రానికి ఇంకొక ముఖ్యమంత్రి అవసరం కాబట్టి ఇక్కడ నేతలందరూ కలిసి ఇంకొక ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. కానీ 10 రోజుల తర్వాత, అంటే 40వ రోజు అతను జైలు నుంచి విడుదలయ్యాడు. చట్టంలోని ప్రొవిజన్స్ ప్రకారం తిరిగి అతను పదవి పునరుద్ధరించబడుతుంది. అంటే ఇప్పుడు ఉన్న కొత్త ముఖ్యమంత్రి స్థానంలో మళ్ళీ పాత ముఖ్యమంత్రి వస్తారు. సో ఇదంతా కూడా ఒక క్లమ్జీనెస్ అనేది క్రియేట్ చేస్తూ ఉంది. సో ఇలాంటి వైరుధ్యాలు ఇంకా ఈ చట్టంలో ఉన్నాయి. వీటన్నిటి మీద స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఈ చట్టాల అమలులో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
ముఖ్యంగా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్లో నైతికతను పెంపొందించాలి అంటే ఇక్కడ మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలచే ఎన్నుకోబడిన ఈ ప్రతినిధులు అరెస్టు కాబడినప్పుడు ఆ కేసును దర్యాప్తు నిష్పక్షపాతంగా చేయాల్సి ఉంటుంది. దానికోసం రాష్ట్ర పోలీసులు, సిబిఐ, లోకాయుక్త లేదా లోక్పాల్ డైరెక్టర్లు సంయుక్తంగా విచారణ చేపట్టాలి. అలానే ఈ కేసుల యొక్క విచారణను వేగవంతంగా పూర్తి చేయడం కోసం అంటే 2 లేదా 3 నెలలలో ఈ విచారణను పూర్తి చేయడం కోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి చర్యల ద్వారా మనము అత్యున్నత స్థాయిలో ఉన్న వారి యొక్క నైతికతను పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. అలానే ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు యొక్క విశిష్టతను మనము దృష్టిలో పెట్టుకుని లోపాలు లేని బిల్లును సవరణల ద్వారా తీసుకువచ్చి దీనిని మరింత పటిష్టపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్ అమెరికా మధ్య ట్రంప్ పెట్టిన మరో చిచ్చు. డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత భారత సంబంధాలు కొంత దెబ్బతింటూ ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల భారతదేశం మీద సుమారు 50% వరకు సుంకాలను విధించడం మన ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపనుంది. అండ్ మినరల్ రిచ్ బలూచిస్తాన్ కోసం పాకిస్తాన్కి డొనాల్డ్ ట్రంప్ దగ్గరవుతూ ఉండడం కూడా భారతదేశం మరియు అమెరికా మధ్య రిలేషన్స్ని దెబ్బతీస్తూ ఉంది. ఇటీవలే డొనాల్డ్ ట్రంప్ ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపాను అని కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడము, దానికి మన ప్రభుత్వం తీవ్రంగా ఖండించడం కూడా చూసాము. అయితే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మరొక కాంట్రవర్షియల్ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా అత్యంత వివాదాస్పదమైన వ్యక్తులలో ఒకరైన సెర్గియో గోర్ను భారత్లో అమెరికా రాయబారిగా మరియు దక్షిణ మధ్య ఆసియాల పర్యవేక్షకుడిగా నియమించడం దౌత్య వర్గాలను షాక్ గురిచేసింది. ఇలా భారత్లో నియమించిన దౌత్యవేత్తను దక్షిణ మరియు మధ్య ఆసియాకు ప్రత్యేక దూతగా నియమించడం ఇదే తొలిసారి అని మనం చూడవచ్చు. దీనివలన భారత్ మరియు అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతినడంతో పాటు ఇండో పసిఫిక్ ప్రాధాన్యం కూడా కనుమరుగవుతుంది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇండియన్ ఓషన్లో చైనా యొక్క డామినెన్స్ ను తగ్గించేందుకు భారత్ మరియు అమెరికాలు జట్టు కట్టడము, అందుకు ఫలితంగానే క్వాడ్ గ్రూప్ ని కూడా మనం ఏర్పాటు చేయడం చూసాము. అయితే ఇప్పుడు భారత్ మరియు అమెరికా సంబంధాలు దెబ్బతింటూ ఉండడంతో ఈ ఇండియో పసిఫిక్ ప్రాధాన్యత కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఈ సమస్యలను భారతదేశం దౌత్యపరంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా భారతదేశం అమెరికా యొక్క హెజుమనీకి లొంగాల్సిన అవసరం లేదు, కానీ చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య ఉన్న టెన్షన్స్ ను తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారానే మనము మన ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ముడి చమురు ఎక్కడ చౌకగా దొరికితే అక్కడే కొంటాం, రష్యాలో భారత రాయబారి వినయ్ కుమార్ స్పష్టీకరణ. ఈ ఆర్టికల్ ఇటీవల ఇండియా మరియు రష్యా మధ్య ఆయిల్ ట్రేడ్ మీద అమెరికా యొక్క అభ్యంతరాలు మరియు అదనపు సుంకాల గురించి వివరించడం మనం చూడవచ్చు. రష్యాలో భారత రాయబారి ఈ విషయం మీద స్పష్టీకరణ చేయడం కూడా చూడవచ్చు. భారతదేశం తమ ప్రజల యొక్క ప్రయోజనాల కోసం ముడి చమురు ఎక్కడ తక్కువగా దొరికితే అక్కడే కొంటుంది అని రష్యాలో భారత రాయబారి స్పష్టం చేశారు. కేవలం రష్యా నుంచి ముడి చమురును కొంటుంది అనే ఉద్దేశంతో భారతదేశం మీద అదనంగా 25% దిగుమతి సుంకాన్ని విధించడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం తమ యొక్క ప్రజల ఇంధన భద్రత కోసం ఆలోచిస్తుంది అని, ఆ ఉద్దేశంతోనే రష్యా సహా పలు దేశాలతో భారతదేశం కలిసి పనిచేస్తుంది అని, దీనివల్లనే అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్ నిలకడగా ఉందని కూడా ఆయన గుర్తు చేశారు. అలానే ఇటీవల భారతదేశం మీద అమెరికా ఒక వ్యాఖ్య చేయడం మనం చూసాము. భారతదేశం రష్యా నుండి తక్కువ ధరకు ముడి చమురును కొనుగోలు చేసి వాటిని రిఫైనరీల ద్వారా శుద్ధి చేసి ఈ చమురును ఇతర దేశాలకు, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్, అమెరికా లాంటి దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా భారీ లాభాలను పొందుతుంది అని అమెరికా ప్రతినిధి ఒకరు తెలిపారు. అలానే భారతదేశం క్రెమ్లిన్ యొక్క ఒక శుద్ధి కేంద్రంగా మారింది అని ఆయన ఆరోపణ చేయడం కూడా మనం చూసాము. దీనికి కౌంటర్గా తమ పెట్రోలియం ఉత్పత్తులను కొనాలి అని భారత్ ఎవరిపైన ఒత్తిడి చేయబోదు అని, ఇష్టం ఉన్నవారు కొనుక్కోవచ్చు అని, ఇష్టం లేని వారు కొనకపోయినా ఇబ్బంది లేదు అని వినయ్ కుమార్ గారు తేల్చి చెప్పారు. భారతదేశం పైన అమెరికా విధించిన అదనపు సుంకాలు అన్యాయం, అహేతుకం మరియు పక్షపాత చర్యగా ఆయన పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి ప్రస్తుతం ఉన్న 25% సుంకాల మీద మరొక 25% సుంకాలు అమలులోకి రానున్న నేపథ్యంలో ఇండియా యుఎస్ టారిఫ్ వార్లో ఫర్దర్ డెవలప్మెంట్స్ చూడాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఏఐతో బ్యాంకింగ్లో మార్పులు వస్తాయి, సగం హోదాలకు పునర్నిర్వచనం ఇవ్వాల్సిందే, ఐటీ వ్యయాలు పెరిగినా ఉత్పాదకత కొంతే, బీసీజీ నివేదిక. ఈ ఆర్టికల్ ఇటీవల బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ బ్యాంకింగ్ రంగంలో ఏఐ వినియోగం వల్ల వచ్చే ప్రయోజనాలు మరియు ప్రభావాల గురించి ఇచ్చిన నివేదికను గురించి వివరించడం చూడవచ్చు. ఈ నివేదికలోని కీ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం.
ఏఐ వినియోగం పెరగడం వలన భారతీయ బ్యాంకింగ్ రంగంలో సగం హోదాలలో పూర్తి మార్పు రానుంది అని ఈ నివేదిక వెల్లడిస్తుంది. అదేవిధంగా భారతీయ బ్యాంకులు తమ ఐటీ వ్యయాన్ని 5 రెట్లు పెంచినా కూడా ప్రొడక్టివిటీ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది అని, వాస్తవ ఉత్పాదకత ప్రయోజనాలు 1% మాత్రమే పరిమితం అవుతున్నాయని ఈ నివేదిక వెల్లడిస్తుంది. అంటే భారతీయ బ్యాంకులు తమ కస్టమర్ల యొక్క సౌకర్యం కోసం మరియు భద్రత కోసం ఐటీ మీద ఖర్చు చేస్తూ ఉన్నా కూడా రియల్ ప్రొడక్టివిటీ అనేది చాలా తక్కువ శాతం ఉన్నట్లు ఇక్కడ నివేదికలో చూడవచ్చు. ప్రపంచ దేశాల సగటుతో పోలిస్తే ఇది చాలా తక్కువగా ఉంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మనము ఉపయోగించుకోవడం వలన ఈ సమస్యను కొంత తగ్గుముఖం పట్టించే అవకాశం ఉంది. అలానే ఈ ఏఐ కారణంగా బ్యాంకులు కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకుంటే 35 నుంచి 50% ఉద్యోగాలలో భారీ మార్పులు కనిపించవచ్చు. ఏఐ మరియు ఇతర న్యూ టెక్నాలజీస్ కారణంగా అన్ని రంగాలలాగానే భారతీయ బ్యాంకింగ్ రంగంలో కూడా ఉద్యోగుల యొక్క వృద్ధి తగ్గుతూ ఉంది. అలానే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్నప్పుడు కొత్తగా రుణం తీసుకునే వారి వాటా 2% మేర తగ్గుతూ వస్తుంది. అండ్ 100 కోట్ల మంది భారత యువతలో కేవలం 300 మంది సమాచారం మాత్రమే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల వద్ద ఉంది. సో ఇవన్నీ కూడా భారతీయ బ్యాంకింగ్ రంగంలోని కొన్ని లోపాలుగా చెప్పవచ్చు. ఈ సమస్యకు పరిష్కారంగా మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మరింత ఎఫిషియన్సీగా ఉపయోగించగలిగితే ఆటోమేటిక్గా కొంత మెరుగుదల అనేది చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఉత్పాదకతను హరిస్తున్న ఉష్ణోగ్రతలు. ఈ ఆర్టికల్ రోజు రోజుకి తీవ్రమవుతున్న భూతాపం, గ్లోబల్ వార్మింగ్ గురించి, క్లైమేట్ చేంజెస్ గురించి వివరించడంతో పాటు వాటి యొక్క ప్రభావాలు ముఖ్యంగా ఎకానమీ, అగ్రికల్చర్, లేబర్ ప్రొడక్టివిటీ, హెల్త్, డిజాస్టర్స్ ఫ్రీక్వెన్సీ వంటి అంశాలలో ఎంత మేరకు ఉన్నాయి అనేది ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది. దీనిలోని కీ హైలైట్స్ చూద్దాము. ఇటీవలి కొన్ని నివేదికల ప్రకారం రోజు రోజుకి తీవ్రమవుతూ ఉన్న ఈ ఉష్ణోగ్రతల కారణంగా లేబర్ ప్రొడక్టివిటీ అనేది తగ్గుముఖం పడుతుంది. ఎస్పెషల్లీ 25% పైగా శ్రామిక శక్తి ఆరుబయట ఎండలలో పనిచేయాల్సి రావడము అండ్ ఈ ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో పని గంటల సంఖ్య అనేది తగ్గిపోతూ ఉంది. గణాంకాలను మనం చూస్తే ఈ భరించలేని వేడిమి కారణంగా 2023లో ప్రపంచం సుమారు 51,000 కోట్ల పని గంటలను కోల్పోయినట్లు అంచనా. అండ్ వడగాల్పుల కారణంగా ప్రపంచ జీడిపికి 0.6% మేర నష్టం వాటిల్లింది. అండ్ ఇంకా ఇండియా విషయానికి వస్తే 2030 నాటికి భారతదేశం యొక్క పని గంటలలో సుమారు 5.8% మేర ఈ ఉష్ణోగ్రతల కారణంగా తగ్గుముఖం పడుతుంది అని, ప్రపంచ సగటుతో పోలిస్తే ఇది 2.5 రెట్లు ఎక్కువగా ఉండబోతుంది అనేది ఒక అంచనా. అలానే 20 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే మనకి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతి 1 డిగ్రీ పెరుగుదలకు లేబర్ ప్రొడక్టివిటీ 2 నుంచి 3% తగ్గుతుంది అని ఇటీవలి నివేదికలు వెల్లడిస్తూ ఉన్నాయి. అలానే అగ్రికల్చర్ మీద వీటి ప్రభావం మనం చూస్తే తృణధాన్యాల యొక్క దిగుబడిలో ఈ ఎండల వేడిమి కారణంగా వచ్చే దశాబ్దాల కాలంలో 0.5% దిగుమతి తగ్గిపోయే అవకాశం ఉంది అని, దీని వలన ఆహార భద్రతకు సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది అనేది విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ దేశాలు అన్నీ కూడా ప్యారిస్ ఒప్పందంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. భూతాపాన్ని తగ్గించాలి అని. ఈ శతాబ్దం చివరికి 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ తాపం పెరగకూడదు. దీనికి బేస్ ఎక్కడ తీసుకున్నారు? పారిశ్రామిక విప్లవం ముందుతో పోలిస్తే అక్కడ ఉన్న ఉష్ణోగ్రతల కంటే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ పెరగకూడదు అనేది మనము లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. కానీ ప్రపంచ దేశాలు ఇక్కడ వాటి మీద సరి అయిన ప్రణాళికను మరియు ఆచరణలో నిర్లక్ష్యాన్ని వహించడం వలన ఇప్పటికే 1.3 డిగ్రీల సెంటీగ్రేడ్ యావరేజ్ పెరుగుదల అనేది మనం చూడవచ్చు. ఇంకా 2025లో ఉన్నాం మనము. ఇంకా 75 సంవత్సరాల కాలం ఉంది. 2100వ సంవత్సరం నాటికి 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ మాత్రమే పెరగాలి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులను మనం చూస్తే ఈ భూతాపం పెరుగుదల 2.5 రెట్లు మరింత పెరిగే అవకాశం ఉంది అనేది ఐక్యరాజ్య సమితి హెచ్చరిస్తూ ఉంది. ఒకవేళ ఇలా పెరిగితే 2100వ నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 40% మేర కుంగుతుంది అనేది అధ్యయనాల అంచనా. ఈ భూతాపం విపరీతంగా పెరిగిపోవడం వలన విపత్తుల యొక్క ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతూ ఉంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా సముద్రాలు వేడెక్కడము, తద్వారా కుండపోత వానలు కురుస్తూ ఉన్నాయి. అలానే ధ్రువ ప్రాంతాలలో మంచు కరిగిపోయి తీర ప్రాంతాలు మునిగిపోవడము మరియు కోతకు గురవడం చూస్తూ ఉన్నాం. అండ్ చాలా హెల్త్ ఇష్యూస్ కూడా ఈ అధిక ఉష్ణోగ్రతల కారణంగా గురి అవుతూ ఉన్నారు. ముఖ్యంగా వడదెబ్బకి అనేక మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉన్నాయి. అండ్ నెలలు నిండకుండానే చాలా మంది చిన్నారులు ప్రసవిస్తూ ఉన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ అధిక ఉష్ణోగ్రతలు, భూతాపం, వాతావరణ మార్పుల వలన ఇన్ని సమస్యలు ఎదురవుతూ ఉన్నా కూడా ప్రపంచ దేశాలు ఇప్పటికీ వాటి మీద సరి అయిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోలేకపోయాయి.
చాలా బాధ్యతగా నిర్వహించాల్సిన కాప్ సదస్సులను చాలా మొక్కుబడిగా నిర్వహిస్తూ అక్కడ కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం చేస్తూ ఉన్నారు. సరి అయిన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయడం లేదు. ఈ ప్రభావాలన్నిటి నుంచి మనము బయటపడాలి అంటే శిలాజ ఇంధనాల వాడకాన్ని ప్రపంచ దేశాలు కలిసికట్టుగా కట్టడి చేయాలి. ముఖ్యంగా పర్యావరణ మార్పుల దుష్ప్రభావాలను ఎదుర్కోవడంలో వర్ధమాన రాజ్యాలకు సంపన్న దేశాలు చేయూతనందించాలి. అంటే క్లైమేట్ జస్టిస్ కాన్సెప్ట్ను ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. క్లైమేట్ జస్టిస్ ద్వారా ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు డెవలపింగ్ కంట్రీస్ మరియు పూర్ కంట్రీస్కి సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ వాతావరణ మార్పులకు భూతాపానికి ఈ డెవలప్డ్ నేషన్సే ఎక్కువ కారణం కాబట్టి. అలానే హరితారణ్యాల విస్తీర్ణాన్ని పెంచాలి. పునరుత్పాదక ఇంధన వనరులకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. అప్పుడు మాత్రమే మనము కొంత మేరకు ఈ అధిక ఉష్ణోగ్రతల ప్రభావాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. ఇండియన్ షూటర్స్ అర్జున్ బబూటా అండ్ ఎలెవెనిల్ వాలరివిన్ క్లించ్డ్ ఏ గోల్డ్ మెడల్ ఇన్ ద 10-meter ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ఎట్ ద 16th ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్ ఇన్ షిమ్కెంట్, కజకిస్తాన్ ఆన్ 23rd August 2025. సో ఇది స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అండి. భారతదేశానికి చెందిన షూటర్లు అర్జున్ బబూటా మరియు ఎలెవెనిల్ వాలరెవన్ మనకి 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో 16వ ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్లో భాగంగా జరిగిన ఈ ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించడం చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నామినేట్స్ సెర్గియో గోర్ యాజ్ ద న్యూ యుఎస్ అంబాసిడర్ టు ఇండియా అండ్ స్పెషల్ ఎన్వాయ్ ఫర్ సౌత్ అండ్ సెంట్రల్ ఏషియన్ అఫైర్స్ ఆన్ 23rd August 2025. ఈ ఆర్టికల్ ఈ రోజు క్లాస్లోనే మనం డిస్కస్ చేశాము. సెర్గియో గోర్ని న్యూ అంబాసిడర్గా భారతదేశంలో నియమించడం జరిగింది. ఈ నియామకం వలన ఇండియా మరియు యుఎస్ మధ్య సంబంధాలు మరింత దిగజారే ప్రమాదం ఉందని కూడా ఈ రోజు ఆర్టికల్లో మనం డిస్కస్ చేశాం. నెక్స్ట్ వన్ చూడండి. ఇండియాస్ టోటల్ ఫిష్ ప్రొడక్షన్ సర్జింగ్ బై 104% ఫ్రమ్ 96 lakh tons ఇన్ 2013-14 టు 195 lakhs tons ఇన్ 2024-25. అంటే 2013-14 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క ఫిష్ ప్రొడక్షన్ అనేది కేవలం 96 లక్షల టన్నులు మాత్రమే ఉంటే 2024-25 నాటికి అది సుమారు 104% వృద్ధి చెంది 195 లక్షల టన్నులకు పెరిగింది. ఈ వృద్ధి కారణంగా భారతదేశం ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసర్గా అవతరించింది. అండ్ ప్రపంచం యొక్క గ్లోబల్ అవుట్పుట్లో 8% భారతదేశంలోనే ప్రొడ్యూస్ అవడం మనం చూడవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. ఇండియా అండ్ ఆస్ట్రేలియా హ్యావ్ రీఅఫర్మ్డ్ దేర్ కమిట్మెంట్ టు ఫర్దర్ అడ్వాన్స్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్. అంటే ఇది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కంటే ఇంకొంచెం ఫర్దర్ స్టెప్గా చెప్పవచ్చు. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత ప్రోత్సహించడం కోసం ఈ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ని ఇరు దేశాలు కూడా కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు ఇరు దేశాల మధ్య 11వ రౌండ్ సిఈసిఏ సమావేశాలు జరిగాయి. నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్లో నెగోషియేషన్స్ అన్నీ కూడా కుదిరితే ఫైనల్గా ఇండియా మరియు ఆస్ట్రేలియా ఈ సిఈసిఏ ఒప్పందంలోకి అడుగు పెడతాయి. తద్వారా బైలేటరల్ ట్రేడ్ అనేది అంటే ద్వైపాక్షిక వాణిజ్యం మరింత మెరుగుపడే అవకాశం ఉంది. అలానే ఈరోజు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ మనం చూస్తే భారతదేశంలో మొదటి జంతు మూలకణ బయోబ్యాంకును ఎక్కడ ప్రారంభించారు? ఇటీవల హైదరాబాద్లో దీన్ని ప్రారంభించడం జరిగిందండి. ఇటీవలి కాలంలో బయోటెక్నాలజీ వృద్ధి చెందడము మరియు స్టెమ్ టెక్నాలజీలో నూతన ఆవిష్కరణలు వస్తూ ఉండడంతో ఇది ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ జెండర్ రిపోర్ట్ 2025లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్ 131. గ్లోబల్ జెండర్ రిపోర్ట్లో మనము 131వ స్థానంలో ఉన్నాము. లింగ భేదం మరియు స్త్రీ పురుష భేదాలు భారతదేశంలో ఎక్కువగా ఉంటున్నట్లు ఈ నివేదిక వెల్లడిస్తూ ఉంది. ఈ రోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాజ్ 2 కింద క్రింది వాటిలో ఏది సహేతుకమైన పరిమితులలో భాగం కాదు? రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ గురించి ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్రింది వాటిలో ఏది రెస్ట్రిక్షన్ కాదు అని నేను ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను. ఇందులో 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అండి. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.